అండి ఈరోజు కేజీ చికెన్ చట్నీ ఆర్డర్ వచ్చిందండి. దాన్ని తయారు చేసుకునే విధానం. ముందుగా చికెన్ని కడిగి ఓ బౌల్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. నీరంతా వెళ్ళేదాకా ఉడకబెట్టుకోవాలి. తర్వాత వీటికి మసాలాలు, ధనియాలు, చెక్క, ఆకు, యాలకులు, లవంగాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా నీరు వస్తుందండి. ఆ నీరు అంతా ఇంకిపోయేదాకా ఉంచాలి. నీరు లేకుండా ఇంత ఎగ్గిపోయిందండి. కొద్దిగా కూడా నీరు ఉంచొద్దు. ఇట్లా పొడి పొడిగా అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. ఇంకో 2 గ్లాసుల ఆయిల్ పోసుకోవాలి. ఇంకొక హాఫ్ గ్లాస్ అండి, 2.5 గ్లాసులు పడుతుంది ఆయిల్. దాదాపు హాఫ్ కేజీకి ఎక్కువనే పడుతుంది. దీన్ని పెద్దగా పెట్టి వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చివాసన పోయే వరకు వేంపాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాల పొడి ఇవన్నీ మసాలా తయారు చేసుకున్నాం కదా, అది వేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ పచ్చడికి ఒక 100 గ్రామ్స్ కారం పొడి అండి వేసుకుంటున్నాను. అంతే అండి. చికెన్ చట్నీ ఇలా చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయలు పిండాలి. ఇది చల్లారాక 3 నిమ్మకాయలండి, 3 నిమ్మకాయలు పిండి రసం చేసుకున్నాను, అది పోయాలి.
చికెన్ చట్నీ రెడీ. నేను ఇప్పుడు ఇలానే పెడుతుంటానండి. నాకు ఆర్డర్ వచ్చినప్పుడు అన్ని క్వాంటిటీ ఇదే రకంగా ఇట్నే వేస్తుంటాను. ఓకే అండి.